భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 33వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ అర్జునుడిని అలాగే ప్రతి సాధకుడిని ఇలా హెచ్చరిస్తున్నారు. నీవు నీ క్షత్రియ ధర్మమును విస్మరించిన పాపము నీ నెత్తి మీద పడుతుంది. ఇక్కడ పాపి ఎవరు అంటే యోగ సాధన చెయ్యనివాడు. ఎందుకంటే తాను కూటస్థుడితో ఐక్యమై లేడు కాబట్టి. పరమహంస యోగానంద గారు ఇంకా దీనిని ఇలా విశ్లేషిస్తున్నారు. నీ ఆత్మ యొక్క నిజతత్వానికి, నీలో ఉన్న దివ్య పరమాత్మ రూపానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళటం ఎంతో పాపము. మనం నిత్యం జీవితంలో నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని, పాటించవలసిన ధర్మాన్ని పాటించక సమస్యలను తెచ్చుకోవడం, వైఫల్యాన్ని ఎదుర్కోవడం, అది వ్యాపారంలో కానీ మరి ఏ విషయంలో అయినా కానీ దీనినే పరమాత్మ పాపము అంటున్నారు. మనము ఇంద్రియ ప్రలోభాలకు లోబడిపోయి ప్రతి కోరిక తీర్చుకునే ప్రయత్నంలో ఉంటామో దానితో మన జీవితం గతి తప్పుతుంది. ఇదే పాపము అంటే. స్వీయ నియంత్రణ, నిగ్రహము లేనివాడే పాపి. అజ్ఞానము అనేది అన్నింటిలోకి మహాపాపము. ఎందుకంటే అది మన దివ్య గుణాలను కప్పివేసి ఆత్మ చైతన్యాన్ని ప్రకటితం కాకుండా కప్పివేస్తుంది. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దుఃఖానికి కారణభూతమవుతుంది. మనకు పరమాత్మతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు. దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 33వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.